ఈరోజు మన హెర్బల్ బ్యూటీ కేర్ కంపెనీ లోగో అప్రూవ్ అవుతుందమ్మా. రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. నన్ను ఆశీర్వదించమ్మా. నా కొడుకు అలు పెరగని పనిమంతుడు, పట్టు వదలని విక్రమార్కుళ్లా పనిచేస్తున్నాడు కాబట్టే ఈరోజు నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్లా ఎదిగాడు. నిన్న రాత్రి హెడేక్గా ఉందన్నా, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? ఓకే అమ్మా, ఐమ్ ఫైన్. దిష్టి తగులుంటుందక్క. అందరి కళ్ళు పెదబాబు మీదనే ఉంటాయి కదా. కొంపతీసి ఫుడ్ పాయిజన్ అయితే కాలేదుగా? ఏమే పార్వతి, బానే వండుతున్నావు కదా? రాత్రి వంటలన్నీ బాగున్నాయని అయ్యగారు కూడా మెచ్చుకున్నారు కదమ్మగారు. పార్వతి వంటలన్నీ పర్ఫెక్ట్ పిన్ని. నువ్వు అన్నట్టు దిష్టి తగిలిందేమో. అయ్యుండొచ్చు పెద్దబాబు గారు, పెద్ద పని మీద పోతున్నారు కదా, అందరి దిష్టి మీ మీద పడి ఉంటుంది. దిష్టి తీస్తానుండండి. నేనేదో వీళ్ళ మూడు పాడు చేద్దాం అనుకుంటే ఇది మార్కులు కొట్టేసేలా ఉందే. దిష్టి తీస్తానన్నా అఖిలక్క ఏం అనలేదంటే పార్వతి మీద కోపం కన్నా కొడుకు మీద ప్రేమే ఎక్కువ ఉంది, అంతేగా? పెద్దబాబు గారు, నేను దిష్టి తీస్తే పిల్లలకి జరాలు పోయేటివి, పెద్దోళ్ళు హుషారయ్యేటోళ్ళు. మా ఊళ్ళో అందరూ నా చేత దిష్టి చేయించుకోవడానికి ఈదంట లైన్ కట్టేటోళ్ళు. ఇదో ఆర్ఎంపీ డాక్టర్, మరి త్వరగా దిష్టి తీసి పక్కకు పో. పెదబాబుకి నిమిషం లేట్ అయితే ఎన్ని లక్షలు లాస్ అవుతాయో తెలుసా? అబ్బాయి ఆరోగ్యం కన్నా ముఖ్యమైనదేమీ లేదు. నువ్వు దిష్టి తీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఆఫీసోళ్ళ దిష్టి, పనుల దిష్టి, అందరి దిష్టి పోవాలా. తూతూ అనండి పెద్దబాబు గారు. నేనైతే దీని మొహం మీద ఉమ్మేసేదాన్ని.